తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది సిట్. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ పోలీస్ అధికారులను వరుసగా విచారణకు పిలుస్తున్నారు సిట్ అధికారులు. ఇందులో భాగంగా రేపు ప్రణీత్ రావును విచారణకు రావాలని ఆదేశించారు. ఎల్లుండి ప్రభాకర్ రావును తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్ ను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా భావిస్తున్నారు సిట్ అధికారులు. 2 TB డేటా మొత్తాన్ని ఈ క్రమంలోనే ధ్వంసం చేసినట్లుగా గుర్తించారు. దీంతో ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేశారన్న కోణంలో విచారణ జరపనుంది సిట్. మరోవైపు హార్డ్ డిస్క్ ధ్వంసం వెనుక ప్రభాకర్ రావు ఉన్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు. కానీ తాను రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత హార్డ్ డిస్క్ ధ్వంసం చేశారని చెబుతున్నారు ప్రభాకర్ రావు. దీంతో సిట్ ఏ ప్రశ్నలు వేస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది అనుకోవచ్చు. ఇప్పటికే ప్రభాకర్ రావుని 2 సార్లు విచారించిన సిట్ కొన్ని కీలక అంశాలపైన కూపీలాభేందుకు కొన్ని కీలక ప్రశ్నలు కూడా సంధించింది. అందులో భాగంగా ప్రభాకర్ రావు కొన్ని సమాధానాలు దాటంలో ఈ కేసులో మరో కీలక నిందితుడైనటువంటి ఏటుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొంత విచారణ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రణీత్ రావుని ఇప్పటికే సిట్ ఒకసారి పిలిచి కొంత సమాచారాన్ని సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరోసారి రేపు ఈ కేసులో మరికొంతమంది A1, A2, A3, A4, A5 గా ఉన్నటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావుతో పాటుగా తిరుపతన వీరిని కూడా విచారించాలని భావిస్తుంది. రేపు ప్రణీత్ రావుని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావుని ఇప్పటికీ 2 సార్లు విచారించిన నేపథ్యంలో మరికొంత కీలక ఆధారాలు ఏదైతే ప్రణీత్ రావు దీనికి సంబంధించిన హార్డ్ డిస్క్ లకు సంబంధించిన కీలక డేటాను ధ్వంసం చేసి దాన్ని మూసి నదిలో పడేశాడు. అనంతరం ఆ డేటా 2 TB వరకు ఉన్నటువంటి పూర్తి డేటాను ధ్వంసం చేసిన పరిస్థితి. సో ఆ డేటా అనేది ప్రభాకర్ ఆదేశం మేరకు చేసినట్లుగా కూడా కొంత సిట్ అనుమానిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ తీసుకునేందుకు ప్రణీత్ రావుని విచారించింది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా, ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరోసారి ప్రభాకర్ రావుని విచారించినారు. కొంత కీలక అంశాలపైన కూడా సిట్ దృష్టి సారించింది. అందులో భాగంగానే కూడా ఇటు గతంలో ఉన్నటువంటి నిందితులను విచారించి ప్రభాకర్ రావును మరోసారి విచారించేందుకు కూడా సిట్ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న.